హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్లో మనం ట్రేడ్ తీసుకోపోయే ముందు ఆ ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ ఆ ట్రేడ్ ప్లాన్ లో మనం ఎలా నిలబడాలి అండ్ వాట్ ఈస్ ది రూల్స్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ అండ్ వాట్ ఈస్ ది రూల్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్, ఇండైరెక్ట్స్ అండ్ డైరెక్ట్స్, బ్రేక్ డౌన్ ఇండైరెక్ట్స్ అండ్ డైరెక్ట్స్ అండ్ ట్రెండ్ లైన్, ప్రతి ఒక్క దాని మీద మనం ప్రాపర్ గా ఎలా నిలబడాలి అనేది ఇవాళ టాపిక్ అండి. చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ వితౌట్ ట్రేడ్ ప్లాన్ తీసుకుంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను చాలా మందిని చూశాను. ఎలా చూశాను అంటే, మార్కెట్ ట్రేడ్ ఇస్తది. ఆ ట్రేడ్ చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు. అక్కడ ఇంత పెద్ద ఫాల్ అయింది కదా, మళ్ళీ పెరుగుతది అన్నట్టు చాలా మంది ఇక్కడ ఇలా ట్రేడ్ తీసుకుంటారు. చాలా మంది ఇంకెలా ట్రేడ్ తీసుకున్నారు, ఇంత పడ్డది కదా, ఇంకా పడతదో పడదో అని ఆలోచించి తీసుకోరు. బట్ అది కంటిన్యూస్ గా పడుతుంది. బట్ అది ఎందుకు పడింది, అక్కడికి వెళ్ళి రివర్స్ ఎందుకు అయ్యింది అనేది చాలా మందికి చాలా విషయాలు తెలియదు. సో నేనేం చేశాను అంటే, సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అని ఇలా చాలా సీజన్స్ మన ప్లే లిస్ట్ లో పెట్టాను వీడియోస్ తో పాటు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, బ్రేక్ డౌన్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ అంటే ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ అది ఫామ్ అయినప్పుడు ట్రేడ్ ఎలా ఇస్తుంది, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అన్నట్టు ప్రాపర్ గా వీడియోస్ అప్లోడ్ చేసి, ఆర్డర్ బ్లాక్స్, నో ఆర్డర్ బ్లాక్స్ తో పాటు మనం మార్కెట్ లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, వాట్ ఈస్ ఎఫ్ఈజీ వాల్యూస్, వాట్ ఈస్ లోవర్ ట్రెండ్ లైన్, ఇక్కడ వాట్ ఈస్ లోవర్ ట్రెండ్ లైన్ అండ్ నో విక్ క్యాండిల్ వస్తే ఎలా ట్రేడ్ చేయాలి అండ్ అప్పర్ ట్రెండ్ లైన్ వస్తే ఎలా ట్రేడ్ చేయాలి, ప్రాపర్ గా ప్రతి ఒక్కటి నేను పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టానండి మన వాళ్ళ కోసం. మీరు మార్కెట్ లో న్యూ అయితే ఈ 14 పీడిఎఫ్స్ మీకు కావాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను 1 రూపీ కూడా ఛార్జ్ చెయ్యను. లర్నింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు కామెంట్ లో పీడిఎఫ్ అన్నా అని పెట్టండి, లేకపోతే పీడిఎఫ్ సార్ పెట్టండి, పీడిఎఫ్ తమ్ముడు బ్రదర్ ఏదైనా పెట్టండి. అండ్ లేకపోతే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి హాయ్ సార్ పీడిఎఫ్ అని పెడితే కూడా నేను పీడిఎఫ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. ట్రేడ్ మీరు తీసుకోవాలి అంటే బ్రదర్ వినండి, బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరు వీడియో చూస్తున్నారో వినండి. ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ తో ఎంట్రీ తీసుకోండి. వితౌట్ ట్రేడ్ ప్లాన్ మార్కెట్ లోకి రాకండి, ట్రేడ్ చేయకండి. బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు మార్కెట్ లో రాకండి. బై సెల్ తెలిస్తే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాదండి. బై ఎందుకు అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ ఎందుకు చేయాలి, సెల్ చేస్తే మళ్ళీ రిటర్న్ బై ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ఆప్షన్ బయింగ్, వాట్ ఈస్ ఆప్షన్ సెల్లింగ్, వాట్ ఈస్ పుట్ కాల్, పుట్ రేటర్, కాల్ రేటర్, ఇన్ ద మనీ, యాడ్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, ప్రీమియం మెల్టింగ్ అంటే ఏంటి, టీటా గామా ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ప్రాపర్ గా నాలెడ్జ్ తీసుకొని ఎక్స్పీరియన్స్ దాన్ని చేస్తూ పేపర్ ట్రేడింగ్ చేస్తూ మీరు పైకి వస్తే రాగలరు. అంతేగాని మా తమ్ముడు తీసుకొచ్చాడు, మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, మా బావగారు తీసుకొచ్చారు, మా తెలిసిన కొలీగ్ మాకు చెప్పాడు దీంట్లోకి వస్తే ఇంత ఇన్కమ్ వస్తుందని వస్తే వాళ్ళు బయట పడతారు కానీ మీరు మునిగిపోతారు. సో ఎవరిని నమ్మి రాకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, లర్నింగ్ చేయండి, నేర్చుకోండి, దాని తర్వాత ప్లీజ్ మార్కెట్ లోకి రండి. ఓకే, మన దగ్గర అనాలిసిస్ లేక, మనకు తెలియక మనం కోల్పోయి మార్కెట్ చెడ్డది అంటే అది మన తప్పు. ప్రతి ఒక్కటి, మీరు డ్రైవింగ్ చేయాలన్న నాలెడ్జ్ ఉండాలి, మీరు 10th పాస్ కావాలన్న నాలెడ్జ్ ఉండాలి, ఆ, ప్రతి ఒక్క దానికి నాలెడ్జ్ ఉండాలండి, ప్రతి ఒక్క దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రతి ఒక్క దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్ లో అయినా మనం వెళ్తే ఫస్ట్ మనకు టచ్ అయ్యేది లాసే. ఓకేనా? సో నేను ఐ థింక్ నేను చాలా మోటివేట్ చేశాను అనుకుంటా. బట్ ఇప్పుడు మనం చూద్దాం ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటి, మన రూల్ ఏంటి. ఫస్ట్ రూల్స్ మాట్లాడుకుందాం మనం. మార్కెట్ లో బ్రేక్అవుట్ పాయింట్ జోన్ వచ్చి అక్కడ మనకు ఒక సింపుల్ ఎవ్రీ లో ఇస్ మనకు బ్రేక్అవుటే కదండి, ఎవ్రీ లో ఇస్ బ్రేక్అవుటే. అక్కడ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్ పక్కనే ఫామ్ అయితే ఇది మనకు బ్రేక్అవుట్ పాయింట్. ఓకే, ఇట్లా బ్రేక్అవుట్ పాయింట్. సేమ్ బ్రేక్అవుట్ రూల్ ఏంటి, బ్రేక్అవుట్ లో ఆర్డర్ బ్లాక్ జరిగితే క్యాండిల్ క్లోజ్ అయ్యాక ట్రేడ్ తీసుకోవచ్చు. ఆర్డర్ బ్లాక్ జరగక నో ఆర్డర్ బ్లాక్ జరిగింది అనుకోండి, సో నో ఆర్డర్ బ్లాక్ అయితే ఫస్ట్ క్యాండిల్ కి సెకండ్ క్యాండిల్ రీటెస్ట్ అవుతే బయింగ్ వెళ్తున్నట్టు, అంతేనా? సేమ్ బ్రేక్ డౌన్ కి కూడా అలాగే ఉంటది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రేడ్ ప్లాన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఎవ్రీ హై ఇస్ అ బ్రేక్ డౌన్, ఎవ్రీ లో ఇస్ అ బ్రేక్అవుట్. ఇఫ్ అది బ్రేక్ అయితేనే బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం ఆలోచించాలి మార్కెట్ లో ఇక్కడ ఏముందని. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది
ప్రీవియస్ డే క్లోజింగ్. మార్కెట్ లో ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది రెడ్ క్లోజ్ అయింది. సో మార్కెట్ లో ఎలా అంటే ఎవ్రీ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. సో ప్రీవియస్ డే క్లోజింగ్ మన ఫస్ట్ పీడిఎఫ్ లో అనాలిసిస్ ఉంది. ప్రీవియస్ డే క్లోజింగ్ రెడ్ కాబట్టి మనకు ఎవ్రీ క్లోజింగ్ ఈజ్ అ బ్రేక్అవుట్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు బ్రేక్ డౌన్. ఆ లెవెల్ మనకు బ్రేక్ చేయకపోతే ఇది మనకు గ్రీన్ క్లోజ్ చేస్తే బ్రేక్అవుట్. అంటే ఏంటి, సింపుల్ గా ఎవ్రీ క్లోజింగ్ ఈజ్ అ బ్రేక్అవుట్ కాబట్టి ఈ పాయింట్ మీద మనకు మార్కెట్ రేపు ఫస్ట్ క్యాండిల్ అన్నా సెకండ్ క్యాండిల్ అన్నా ఇలా గ్రీన్ క్లోజ్ చేసిందే అనుకోండి, ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పని చేస్తుంది అన్నట్టు దాని మీనింగ్. ఇది బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది అంటే ఇది జోన్. సో ఇలా ఫస్ట్ మనము జోన్ అనేది రాసుకుందాం. ZONE జోన్. ఇట్స్ ఏ బయింగ్ జోన్. బయింగ్ జోన్ దగ్గర గ్రీన్ రిటెస్ట్ అవుతుంది అంటే ఇట్స్ ఏ బయింగ్. ఓకేనా. చలో ఇప్పుడు మనకు క్లోజింగ్ దొరికింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకుందాం, నియరెస్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, దాంతో పాటు ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ది ఆర్డర్ బ్లాక్ కూడా జరిగింది. దీని మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళి బయ్యింగ్ వచ్చినా మళ్ళీ మనం టార్గెట్ తీసుకునేది ఇక్కడ వరకు. సో ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పడాలి అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెంట్ సింపుల్ గా ఒక గ్రీన్ క్యాండిల్ ఇంపార్టెంట్. ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఇలా ఇది రిజెక్ట్ అయ్యి దాని పక్కనే ఇంకో రెడ్ క్యాండిల్ అనేది రీటెస్ట్ అవ్వాలి. గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంటే నో ఆర్డర్ బ్లాక్, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంటే ఆర్డర్ బ్లాక్. సో గ్రీన్ క్యాండిల్ ఇలా పైకి వెళ్ళి ఇలా రిజెక్ట్ అవుతుంటే మనం వెళ్ళిపోవాలి. ట్రేడ్ అనేది ఎగ్జిట్, 100% ఎగ్జిట్. సో ఇలా ఈ బ్రేక్ డౌన్ అనేది రూల్ ఇమాజిన్ చేసుకోవాలి మనం. ట్రేడ్ ప్లాన్ ఎలా చేస్తున్నాము, ట్రేడ్ ప్లాన్ అనేది ఇది. ఓకే, నేనేం చేస్తున్నాను, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా క్యాండిల్స్ ఫార్మేషన్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, ఎలా మనం ట్రేడ్ చేయొచ్చు అనేది ప్రాపర్ గా చూపిస్తున్నాను. డ్రాయింగ్ అయితే ఇదే ట్రేడ్ ప్లాన్ ది. సెకండ్ వచ్చేసి బ్రేక్అవుట్ చూసుకుందాం. ఒక బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంది, సెకండ్ బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంది. ఓకే, 2 బ్రేక్అవుట్ పాయింట్స్ అంటే మార్కెట్ ఈ బ్రేక్అవుట్ పాయింట్ అంటే ఇట్స్ ఏ జోన్, బ్రేక్అవుట్ జోన్. సో బ్రేక్అవుట్ జోన్ దగ్గర వచ్చినప్పుడు మార్కెట్ లో ఇక్కడ ఎక్కడైనా కానివ్వండి 2 పాయింట్ల దగ్గర ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతే ఇక్కడ ఏంటి, ఇట్స్ ఎ బ్రేక్అవుట్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంటే ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఏంటి ఇది, ఆర్డర్ బ్లాక్ పాయింట్. అలా రెడ్ క్యాండిల్ చిన్నగా లేదు, రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంటే నో ఆర్డర్ బ్లాక్ పాయింట్. అంటే ఇటువంటి ఇంకో గ్రీన్ క్యాండిల్ కింద ఫామ్ అవ్వాలి అండ్ ఈ రెడ్ క్యాండిల్ విక్ కి ఈ గ్రీన్ క్యాండిల్ విక్ అనేది రీటెస్ట్ చేయాలి. సో ఇది ఇమాజినేషన్ ట్రేడ్ ప్లాన్ ఇలా. ఓకేనా. చలో, ఇన్ని లెవెల్స్ దొరికాయి. ఇప్పుడు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అంటే అవును మిగిలి ఉన్నాయి. ఇంకేం మిగిలి ఉంది, లోవర్ ట్రెండ్ లైన్. లోవర్ ట్రెండ్ లైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మార్కెట్ లో, సింపుల్ గా లోవర్ ట్రెండ్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక ఫస్ట్ లో వచ్చేసి సెకండ్ లో రెడ్ టు రెడ్ అండ్ ఫస్ట్ లోవర్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ లోవర్ పాయింట్స్ కి టచ్ కావద్దు. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లోవర్ పాయింట్ ఉందా, దాని తర్వాత సెకండ్ లోవర్ పాయింట్ ఎక్కడుంది బ్రదర్, మీరు అందరూ చూడండి. సెకండ్ లోవర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఈ పాయింట్స్ ఎక్కడైనా టచ్ అవుతున్నాయా, టచ్ అవ్వట్లేదు. అంటే ఏంటి మీనింగ్ ఏంటి, ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయ్యింది అన్నట్టు. సో మనము ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఈ పక్కన ఉన్న ఈ రెడ్ క్యాండిల్ వరకు ఇలా లోవర్ ట్రెండ్ లైన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఇది ప్రాపర్ గా మార్క్ చేసుకుందాం మనం, రైట్. లోవర్ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ మార్కెట్ లో మనకు ఫామ్ అయ్యింది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మార్కెట్ లో మనకు రేపు ఎప్పుడైనా కానివ్వండి మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ ఫామ్ చేస్తేనే బయ్యింగ్, కానీ ఇక్కడ ఎక్కడైనా రెడ్ ఫామ్ చేస్తే కంటిన్యూస్ సెల్లింగ్ అనేది బ్రేక్అవుట్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చు. సో మనకు సెల్ ట్రేడ్ అనేది ఉంది, బై ట్రేడ్ అనేది ఉంది, మళ్ళీ బై ట్రేడ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి సింపుల్ గా ఇది వచ్చేసి మనకు ఇంపార్టెంట్, ఇది నా ట్రేడ్ ప్లాన్ ఫర్ ఇంట్రాడే. సో ఇలా ప్లాన్ లేకపోతే మీ దగ్గర ట్రేడ్ చేయకండి. ఇలా ప్లాన్ తో ట్రేడ్ చేయాలి అంటే నేర్చుకోండి.
ఓకేనా అండి? సో, ఇది నా అనాలిసిస్ ఫర్ ట్రేడ్ ప్లాన్ ఎలా చేయాలి. అండ్ ఇక్కడొచ్చిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎమోషన్స్ అనేవి ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు. ఎప్పుడు ఎమోషన్స్ డిస్టర్బ్ అవుతాయో అప్పుడు మార్కెట్‌లో ట్రేడ్ అనేది లాస్ అవుతదండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.